ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. హాయ్ సార్, హాయ్. ఎలా ఉన్నారు? ఫైన్. సార్ అంటే ఈ సినిమా మీరు చూస్ చేసుకోవడానికి పర్టికులర్ కీ పాయింట్ మీకేది నచ్చింది? ఆ కీ పాయింట్ నచ్చింది. ఆ సామాజిక అంశమైనటువంటి సామాజిక పరిస్థితుల మీద తీసినటువంటి ఆ కీ పాయింట్ నచ్చింది. అంటే ఇట్లాంటి సినిమాలు మనం తెలుగులో రిలీజ్ చేసినప్పుడు కానీ పొలిటికల్ పరంగా ఎక్కువ నక్సల్స్కి సపోర్ట్గా ఉంది మూవీ అంతా చూడడానికి. నక్సల్స్కి సపోర్ట్ అని కాదండి. నక్సల్స్ అంటే పుట్టడానికి ప్రభుత్వ పరిపాలకులు తప్పులేంటి అనే దాన్ని మనం మాట్లాడుకోవాలి. మనలో తప్పు ఉంటేనే కదా వాళ్ళు వచ్చేది. మీకు పార్ట్ టూలో నచ్చిన మెయిన్ సీన్ అంటే ఏదని చెప్తారు? ఇంటర్వెల్ సీన్, స్టార్టింగ్ సీన్, క్లైమాక్స్ సీన్? నాకు స్టార్టింగ్ నుంచి చివరి దాకా కూడా చాలా ఆద్యంతం అద్భుతంగా సినిమా చిత్రీకరణ జరిగింది. ఇది చాలా బాగుంది సినిమా అయితే మాత్రం. ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి తెలుగులో కొన్ని చోట్ల అంటే 600 థియేటర్స్ అని చెప్పారు. ఇంకా పెంచే అవకాశం ఏమైనా ఉంటుందా 2-3 డేస్లోనే? డెఫినెట్గా సినిమా విజయం అందుకున్నప్పుడు డెఫినెట్గా థియేటర్స్ పెరుగుతూ పోతుంటాయి. సో మేబీ ఏ ఛాన్స్. సార్ అంటే ఇప్పుడు చాలా దాకా ఆర్టికల్స్లో కానీ ఎక్కడ చూసినా కొన్ని పాయింట్స్ పరంగా సినిమాని ఎవరైనా ఎంచుకుంటున్నారు, తీసేది కానీ సెలెక్ట్ చేసుకునేది కానీ. మీరు నెక్స్ట్ వచ్చే సినిమాలు ఎవరితో చేయొచ్చు? ఫ్యాంటసీ, అడ్వెంచరా, హిస్టారికల్, మైథలాజికల్ ఆ టైప్లో వెళ్తారా? నేను ఇప్పటివరకు చేసిన సినిమాల్లో కూడా ఒక లవ్ ఓరియంటెడ్ మూవీ గుర్తుందా, శీతాకాలం చేసాం. ఈవెన్ రంగమార్తాండ లాంటి ఫ్యామిలీ డ్రామాతో కూడిన దానికి మేము ఫినాన్స్ చేసేసి అలాంటి సినిమా కూడా పబ్లిక్కి చూపించాలి ఆ జానర్స్ టైప్ అనే ఉద్దేశంతో అప్పుడు మేము కృష్ణవంశీ గారితో కలిసి ఆ సినిమా కూడా ఫైనాన్స్ చేసేసి సినిమా చేసాం. సో ఒక మంచి మోటో ఉన్నటువంటి. మీకు బాగా ఇష్టమైంది ఏంటి? అడ్వెంచరా, మైథలాజికలా? ఇప్పుడు ప్రతి మనిషి కూడా ఏంటంటే ప్రతి అంశానికి స్పందిస్తారు. ఇప్పుడు నవరసాల్లో ప్రతి రసాన్ని నువ్వు కథనం ఎలా చేస్తున్నావు అనేదే ప్రధానం తప్పితే కథ కంటే కథనం ప్రధానం. సో మనం మెప్పించే విధంగా ఆ అంశాన్ని చెప్పగలగాలి. సో ఆ చెప్పగలిగినటువంటి అంశాలను ప్రతి ఒక్క దాన్ని కూడా ఇష్టపడతాను. మీకు బాగా నచ్చిన సాంగ్ అంటే ఏదని చెప్తారు మూవీలో? పావురమ్మ సాంగ్ బాగుంటుంది. పడమరలోనే మొన్న ఆ సాంగ్ మేము చెప్తే మీరు కాదన్నారు. ఇప్పటికి కూడా చెప్తున్నాను. పడమరలోనే అందరూ అనుకున్నారు కానీ పడమరలోనే అనే విప్లవ సాహిత్యంతో కూడినటువంటి ఆ సాంగ్ చాలా బాగుంది. ఓకే, మీకంటే ఎక్కువ ఈ టైప్ విప్లవ ఈ టైప్ బాగా కనెక్ట్ అవుతాయి అనుకుంటా. అనే లేదు, మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఉన్నటువంటి ప్రతి సినిమా కూడా నచ్చుతుంది. అది లవ్ సినిమా కానీ, ఫ్యామిలీ డ్రామా కానీ, కామెడీ జానర్ కానీ. సో అది ఏదైనా కానీ అది చెప్పే విధానం బాగుంటే మాత్రం అది చెప్పాలనుకుంటా. ఈ మూవీ రావడానికి మీకు పర్టికులర్గా థ్యాంక్స్ చెప్పుకోవాలంటే ఎవరికి చెప్తారు? చెప్పాలంటే వెట్రిమారన్ గారికి, ఎల్ఎడ్ కుమార్ గారికి. నెక్స్ట్ వెట్రిమారన్ గారితో ఏదైనా సినిమా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఏమో, అంటే నెక్స్ట్ ఒక సినిమా చేస్తున్నారు, అది హీరోయినా డైరెక్టర్ అయినా ఎవరైనా ట్విస్ట్ ఏదైనా ఇస్తారా అని? ట్విస్ట్ అయితే ఇప్పటివరకు ఇచ్చే పరిస్థితి అయితే లేదు. ఓకే, ఏమో ఇవ్వచ్చేమో. ఓకే, హీరో ఎవరని చెప్పుకోవచ్చు? నెక్స్ట్ పెద్ద స్టార్స్ అని చెప్తున్నారు కదా. అవును, ఇంతవరకు అంటే పైప్ లైన్లోనే ఉన్నాయి, స్టిల్ డిస్కషన్స్లో ఉన్నాయి కాబట్టి అంటిల్ అన్లెస్ అగ్రిమెంట్ మీదకి ఎక్కేదాకా ఏది కూడా చాలా మనం అంటే మీ మైండ్లో ఒకరు ఉంటారు కదా, ఒకరిద్దరు అలాగా మైండ్లో ఉంటాం. చాలామంది ఉంటారు. మనకు ఆ రొటేషన్లో ఎవరు వస్తారో తెలియదు, ఏది ఫ్లరిష్ అవుతుందో తెలియదు, ఏది వర్కౌట్ అవుతుందో తెలియదు. లాస్ట్ మూమెంట్ దాకా వచ్చేసి క్యాన్సిల్ అయ్యే ఉంటాయి. సో అందువల్ల ఏంటంటే మనం ముందే ఇది అవుతుంది అది అవుతుందని అపోహల్లో. అంటే ఇప్పుడు 20న ఆల్మోస్ట్ 5-6 మూవీస్ దా రిలీజ్ అవుతుంది, 5 మూవీస్ దా మెయిన్వి. అంటే థియేటర్ పరంగా చాలా చోట్ల మల్టీప్లెక్స్లు కానీ సింగిల్ స్క్రీన్స్ కానీ చాలా దాకా కొన్ని లో ఉండొచ్చు, కొన్ని ఏరియాస్లో చెప్పలేం. మేబీ ఈ ఇంపాక్ట్ ఏమైనా సినిమాకి ఏమైనా తగ్గుద్ది అంటారా కలెక్షన్ పరంగా? ఏదైనా అసలు ఆ ఇంపాక్ట్ ఏమి ఉండదు కలెక్షన్ పరంగా, ఎందుకంటే కమర్షియల్ కాంబినేషన్ కూడా ఉంది కదా. సో దట్ డెఫినెట్గా ఆ ఎలివేషన్ డెఫినెట్గా ఈ సినిమా ఉంటుంది. ఓపెనింగ్స్ కానీ ఇది కానీ, ఎందుకంటే ప్రపంచ ప్రజాదరణ పొందినటువంటి హీరో ఉన్నాడు, భారతదేశం గర్వించదగినటువంటి దర్శకుడు ఉన్నాడు, అపజయం ఎరుగని దర్శకుడు అతను. సో వీళ్ళిద్దరు కాంబినేషన్, ఇళయరాజా గారి మ్యూజిక్, పీటర్ హెయిన్స్ ఫైట్స్. విజయ్ సేతుపతి గారి గురించి మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? ఒక్క ముక్కలైనా, వన్ వర్డ్ ఆన్సర్ అయినా. విజయ్ సేతుపతి లాగా ఎవరు ఉంటారేమో అని. మీరు ఆన్సర్స్ కూడా భలే చెప్తున్నారు సార్. ఓకే, మూవీ గురించి ఆడియన్స్కి ఏం చెప్తారు సార్? మూవీ గురించి ఇది చాలామంది ఏంటంటే ఆ జానారు ఈ జానారు అని అనుకోవాల్సిన అవసరం లేదండి. ఇది మామూలుగా ఏంటంటే సామాజిక పరిస్థితులు మన మీద ప్రభావం చూపిస్తే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటాము, మనం ఎదుర్కొంటాం, మన చుట్టుపక్కల వాళ్ళు ఎదుర్కొంటారు, మన
సహచరులు ఎదుర్కొంటారు. ఇలాంటి పరిస్థితుల మీద అవగాహన ఉండాల్సినటువంటి అంశంతో తీసినటువంటి మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా. సో ఈ సినిమా అందరూ చూడాల్సినటువంటి సినిమా. సో తప్పకుండా రేపు డిసెంబర్ 20న రిలీజ్ అవుతున్న ఈ సినిమాని ఖచ్చితంగా థియేటర్లోనే చూడండి. ఎందుకంటే దాని ఇది పొందాలంటే స్క్రీన్ మీద చూస్తేనే మీరు ఆ ఎఫెక్ట్స్ అన్నీ కూడా చూడగలుగుతారు. లాస్ట్ క్వశ్చన్ సార్, థ్యాంక్స్ మీట్ మళ్ళీ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు విజయ్ సేతుపతి గారిని అండ్ మంజు వారియర్ గారిని? రేపు ప్రమోషన్స్, రేపు సక్సెస్ మీట్లో డెఫినెట్గా వస్తారు. డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. ఆల్రెడీ సక్సెస్ సినిమానే అని అనుకుంటున్నాం మేము. మూవీ మంచి బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.